హాయ్, వెల్కమ్ టు చిన్నక్క చిన్న చిన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే అలసంద దోశలు అండి. మరి అలసంద దోశలు విత్ అల్లం చట్నీ చూద్దామా. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటి దోశ చూస్తుంటే నీరు కారిపోతుందా, తినాలనిపిస్తుందా? నాకు కూడా అలాగే అనిపించిందండి. అయితే ఇదివరకు 2-3 సార్లు ట్రై చేశాను కానీ నాకు పిండి నొరగ రావటం, దలసరగా అట్లులాగా రావటం అయ్యింది. ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకే నేను మీ ముందుకు ఈ చిన్న ముచ్చట్ని తీసుకొచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, దోశను రెడీ చేసేద్దామా? ఏంటి తినేయాలనిపిస్తుందా మీకు? ఓకే, రెడీ. ఫస్ట్ అయితేనండి అలసంద పప్పులు, అటుకులు కలిపి నానబెట్టుకుందామండి. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాక ఈలోగా చట్నీ చేద్దాం. అల్లం, ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. అదేనండి, వేయించుకున్నాక బాగా వేగనివ్వండి. ఇంకా ఈ విధంగా వేగాక అందులోకి కొద్దిగా ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే బెల్లం వేసుకుని చట్నీ అయితే పట్టేసుకుందాం. మరి చింతపండు వేయాలి కదా, నేను చింతపండు అయితే వేయట్లేదు, మామిడికాయ పొడి వేస్తున్నానండి. చూడండి, చాలా టేస్టీగా వచ్చిందండి. ఓకే, ఇప్పుడైతే పప్పు రుబ్బేసుకున్నాం. శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను. మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. మ్యాక్సిమం 45 మినిట్స్ లేకపోతే 50 మినిట్స్ నానితే సరిపోతుందండి, అంతగా ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి, ఈ విధంగా రుబ్బుకోవాలి. ఓకే, ఇంకా ఈ విధంగా జారుగా ఉండాలండి, దోశ బ్యాటర్ లాగే ఉండాలి. ఓకే, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడైతే మనం దోశలు అయితే వేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా 5 మినిట్స్ పక్కన పెట్టానండి, అందుకు అలా ఉబ్బినట్టు అయింది. ఇప్పుడైతే దోశ వేసేసుకుందాం. చూడండి, నేనైతే ఒక చేతిలో ఫోన్ పట్టుకుని ఒక చేతితో దోశ వేస్తున్నానండి. అందుకని మీకు చూపించడం అవ్వలేదు, నాకు సరిగ్గా చూపించలేకపోయాను. చూడండి, దోశ అయితే ఇంత సాఫ్ట్గా భలే వస్తుంది. అచ్చం దోశ, పల్చటి పిండి దోశ వేస్తాం చూడండి, అలా వస్తుంది. బొబ్బర్లాగే లేదు, ఎందుకంటే అటుకులు వేయటం వల్ల. ఇదివరకు అయితే బియ్యం వేసి రుబ్బేదాన్ని. ఈ చిన్న టిప్ అయితే పాటించండి. అటుకులు అలసంద పప్పులతో నానబెట్టుకుని రుబ్బుకుంటే ఈ విధంగా దోశ వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడండి కలర్. మరి ఒక్కసారి కానీ దోశ తిన్నామంటే మన జిమ్మకి దమ్మ తిరిగి బొమ్మ కనపడిపోవాల్సిందండి. అంత టేస్టీగా అయితే ఉంది విత్ అల్లం చట్నీతోటి. చూసారా మరి ఆ కలర్, చూసారా? కరకరలాడుతూ టేస్టీగా, అబ్బా చాలా రుచిగా అనిపించిందండి. అల్లం చట్నీతో దోశ అయితే కనుక సూపర్ టేస్టీగా ఉంది. మరి ఇంకెంత ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సేమ్ ఇలాగే చేసుకోండి. మామిడికాయ పొడితో అల్లం పచ్చడి కూడా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.